దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో మరి దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన మనల్ని ప్రేమించి మనల్ని బ్రతికించి మనకు జీవం ఇచ్చి మన ప్రతి పరిస్థితిలోనూ కూడా మనం చేయి పట్టుకుని నడిపిస్తూ ఏ అపాయము మనకు రానియకుండా, అలాగే ఆయన నీడను మనం బ్రతకటానికి, ఆయన రెక్కల నీడన ఆయన యొక్క ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మనం జీవించటానికి ఆయన బహు కృపనిచ్చి మన పట్ల తన కనికరాన్ని చూపించి విస్తారమైనటువంటి ప్రేమను మన మీద కృమరించి నడిపిస్తున్నటువంటి ఆ దేవుడు, దేవాది దేవుడు, దేవదేవుడు ఎంత గొప్ప దేవుడు. ఏ వ్యక్తి, ఏ ఒక్కరు చేయలేనటువంటి సహాయాన్ని, చేయలేనటువంటి కార్యాన్ని మన పట్ల చేస్తూ వస్తున్నాడు. ఏంటి అంటే, మన కొరకు ఆయన చనిపోయాడు, అంతకంటే మన కొరకు ఆయన సిలువలో మరణించాడు, అంతకంటే అసలు మన పట్ల గొప్ప కార్యం ఇంకొకటి లేదు. మనల్ని మరణం నుంచి తప్పించటానికి, మనల్ని పాపం నుంచి విడిపించటానికి, మన శాపగ్రస్తమైనటువంటి జీవితాల నుంచి మనకు విడుదల చేయటానికి, మనలను ఈ లోకంలో ఏ కట్లతో మనం కట్టబడి ఉన్నామో ఆ కట్లన్నింటినీ కూడా తెంచటానికి, ఆ బంధకాలన్నిటి నుంచి కూడా విడిపించటానికి ఆయన స్వస్థత కలిగినటువంటి హస్తాన్ని మన మీద చాపి మనల్ని స్వస్థపరచటానికి, మన అవసరతలన్నిటినీ కూడా ఆయన తీర్చటానికి, మన ప్రతి పరిస్థితిని కూడా సరిచేసి మన ప్రతి పరిస్థితిలో కూడా మనకు చాలినటువంటి దేవుడిగా ఉండి మనల్ని నడిపించటానికి ఆయన మన కొరకు మరణించాడు. ఆయన దేవుడు యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించాడు. అట్టి విలువైనటువంటి ఆ సిలువ యాగాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, అసలు దేని గురించి కూడా మనం చింతపడం, దేని గురించి కూడా మనం దిగులు పడవలసినటువంటి అవసరత లేనే లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళ. ఎందుకంటే ఆయన మనకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మన కోసం చేసినటువంటి త్యాగం ఎవరు చేయలేనటువంటిది. అట్టి దేవుడు మనకుంటే మన కొదువులు కొరతల గురించి మనం ఎప్పుడు కూడా చింతించాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఏనాటికి ఈడానాటికి చాలంది దేవుని యొక్క వాక్యం. అవును నా ప్రియమైన వాళ్ళరా. అయితే పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనియుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క వాక్యములో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నా ఆనందించుడి. ఎప్పుడు కూడా మన ఆనందం ఏమైంది? ఎల్లప్పుడూ ఎవరిలో ఆనందించాలి? ఆ ప్రభువునందు ఆనందించాలి. ఆయన మహిమైశ్వర్యం కలిగినటువంటి వాడు, తన కృప బాహుల్యము చొప్పున మనను ప్రేమిస్తున్న దేవుడు తన బాహువును మన మీద చాపి మరి ప్రతి అక్కడను తీరుస్తున్నటువంటి
దేవుడు అటువంటి ఆ ప్రభునందు మనం ఆనందించమంటుంది దేవుని యొక్క వాక్యం. ఎల్లప్పుడూను అంటే మన మన పరిస్థితులు బాగున్నప్పుడు ఆనందించటం కాదు, మనకు ఆరోగ్యం కలిగినప్పుడు ఆనందించటం కాదు, మన సమస్తము మరి బాగుగా ఉన్నప్పుడు ఆనందించటం కాదు, ఏ పరిస్థితికైనా ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు. మనం బలహీనులంగా ఉన్నప్పుడు మనలను బలపరిచేటువంటి దేవుడైన, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు మనలను స్వస్థపరిచేటువంటి దేవుడు. మరి అలాగే మనలను అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించేటువంటి దేవుడైన, మనము మన యొక్క జీవితం అంటే మన జీవిత ప్రయాణంలో మన అందినం ఏమనుకుంటామంటే, ప్రభువా రేపేం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటో తెలీదు. ఇప్పుడు ఏముందో నాకు తెలీదు. ఏం కావాలో మరి నాకు ప్రతిదీ కూడా ఆలోచిస్తాం. కానీ ఆలోచించి మీరేం చేయలేరు అంటుంది దేవుని యొక్క వాక్యం. ఎప్పుడైతే దేవుణ్ణి మనం కలిగి ఉంటామో, ఆయన యందే ఆనందం, ఆయన యందున్న సంతోషం, దేవుని యందున్న సమాధానం మనకి ఎవ్వరూ ఇవ్వలేనటువంటిది. ఏది లేకపోయినా నువ్వు ఆనందిస్తా ఉండు, సంతోషిస్తా ఉండు. ఏది లేకపోయినా నువ్వు సమాధానం కలిగి ఉండు అని చెప్తున్నాడు దేవుడు. మనం ఉంటామా? మనకి గనక సమస్య ఏదైనా, శోధన ఎదురైనప్పుడు అవి తీరిపోతే ఆనందిస్తాం. అవి కానీ మనకి ఎదురవుతూ ఉంటే ఏం చేస్తాం? సంతోషించలేము, ఆనందించలేము. ఎందుకు ఇట్లా అని ప్రతి దినాన్ని గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అన్నారు కదా దేవుడు. అలాగే రేపేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తుని ఎరిగిన దేవుడు మనకు తెలుసు. మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఏం చెయ్యాలో, ఎలా నడిపించాలో, మనకి ఏ సమయంలో మనకి ఏది ఇవ్వాలో అనేటువంటిది దేవునికి తెలుసు. ఊహించలేని గొప్ప కార్యాలు చేస్తాడు. అవును, కనుక ఆ మన భవిష్యత్తుని ఎరిగిన దేవుడు మనకు తెలుసు కనుక మనం ఆలోచించవలసినటువంటి పని లేదు. మనం ఆలోచించవలసినటువంటి పని లేదు. బిడ్డల భవిష్యత్తు ఏంటో, మరి మా భవిష్యత్తు ఏంటో, మరి చదువుతున్నటువంటి యవనస్తుల యొక్క ప్రవర్తన ఏంటో అని చెప్పి మనం చింతిస్తాం. కాదు నా ప్రియమైన వాళ్ళరా, ఆయన మన కొరకు వచ్చాడు. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టిన ఆ దేవుడు మనకి ఇవన్నీ చేయడా? మనకి ఇవన్నీ ఇవ్వడా? అసలు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కదా, మన కొరకే చనిపోయాడు కదా, ఇవన్నీ ఇస్తాడు కదా. కనుక ఎల్లప్పుడూ కూడా ఆయన యందే ఆనందించాలి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. మరలా చెప్తున్నారు పౌలు గారు. ఏమని? ఆయన యందే ఆనందించుడి. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మనకు అన్నీ ఉన్నప్పుడు ఆనందిస్తాం, ఏమి లేనప్పుడు దుఃఖపడతాం, చింతిస్తాం. మనకు ఒక మంచి ఉద్యోగం ఉన్నప్పుడు బాగా ఆనందిస్తాం, ఉద్యోగం లేనప్పుడు చింతిస్తాం. ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు ఆనందిస్తాం, ఆరోగ్యం బాగాలేనప్పుడు చింతిస్తున్నాం. వద్దు, అలా ఉండద్దు అంటుంది దేవుని యొక్క వాక్యం.
ఎల్లప్పుడూ ఆనందించమంటుంది. ఎల్లప్పుడూ మరలా చెప్తున్నాను, ఆనందించండి. మీ సహనమును సకల జిల్లకు తెలియబడనీయుడి. మన యొక్క సహనం అంటే మనము మన దేవుడు మన కొరకు వచ్చాడు. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు అని మనం అనుకుంటా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ నా ప్రియమైన వాళ్ళరా, ఇది అంతవరకే సరిపోతుంది. కానీ మన బ్రతుకులో అది ఎంతవరకు మనం 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 దాన్ని అప్లై చేసుకున్నాము అనేది ఆలోచన చేస్తే అది చాలా తక్కువగా కనపడుతుంది. మన సహనం, మన యొక్క సహనం సకల జనులకు తెలియబడనియుడి. దేవుడిలో వీరెంత సహనంతో ఉన్నారో, వీరి దేవుడు గొప్ప దేవుడు, వీరి పరిస్థితులు ఎట్లున్నా వీరు భలే బాగా ఉన్నారే, పైకి మరి వారి యొక్క అవసరతలు ఎట్లున్నా వీరు భలేగా ఉన్నారే అని చెప్పి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి. వారు విస్మయం చెందాలి. ఎందుకంటే అయ్యో వీరికి ఉద్యోగం లేదు, అయినా వీరు చక్కగా దేవుని యందు సంతోషిస్తున్నారే, ఆ ఉద్యోగం లేకపోతే వీరు ఎలా సంతోషిస్తున్నారు? అలాగే ప్రతి దానిలో కూడా మనం సహనంతో, ఓర్పుతో ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుని, ఆయన ప్రేమను మనం అవగాహన చేసుకుని, నన్ను విడిచిపెట్టడు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నీవు అని చెప్పి మన యొక్క ఆయన ప్రేమ మనలో ఎలా పనిచేస్తుంది, ఆ ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి మన జీవితంలో ఎలా గుర్తిస్తున్నాం అనేటువంటిది మనం మరి అర్థం చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు నీకు ఓర్పు లేదే, నీకు ఓపిక లేదే, నీకు సహనం లేదే అంటారు. అవును, ఓర్చుకో అంటారు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేస్తుంది. శ్రమ ఏం చేస్తుంది? మనకు ఓర్పునిస్తుంది. ఆ ఓర్పులో మనకు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో ఆయన యందు నిరీక్షించటం నేర్చుకుంటాం, దేవుని యందు నిరీక్షించటం నేర్చుకుంటాం. అప్పుడు అంటాడు, నా యందు నిరీక్షణ ఎప్పటికీ వ్యర్థం కాదు అంటుంది దేవుని వాక్యం. ఆయన యందు నిరీక్షించినటువంటి మనలకు ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వడు, తల వంచనివ్వడు. సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ఎక్కడ తల వంచుకున్నామో, ఎక్కడ తల దించుకున్నామో అక్కడే మన తల ఎత్తేటట్లు చేసేటువంటి దేవుడు. అందుకని మన సహనం సకల జనులకు తెలియనియాలి. అమ్మా, వారి దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి అటువంటి మరి మన చుట్టూ ఉన్న ప్రజలు ఆ రీతిగా మన దేవుని గురించి తెలుసుకోవాలి అంటే మనం మనకున్నటువంటి సహనం మన చుట్టూ ఉన్న జనులకు తెలిసినప్పుడు మన దేవుడు గురించి వారు తెలుసుకుని ఆ దేవుణ్ణి ఆరాధించటానికి వారు ఆలోచన చేస్తారు. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను మనం వెతకాలి. ఆయన దొరుకు కాలం ఉందే మనం ఆయనను వెతకాలి. మన కొరకు మనల్ని వెతుకుంటూ ఈ లోకానికి వచ్చినటువంటి దేవుణ్ణి మనం ఎంత వెతుకుతున్నాం అంటే ఎంత జాగ్రత్తగా ఆయన వెతకాలో వెండిని వెతికినట్లు వెతకాలి. ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ స్త్రీ మరి దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి
ఎంత జాగ్రత్తగా వెతికిందో అలాగే మనం ఆయనని వెతకాలి, ఆయనను మరి సేవించాలి. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే అంటారు కదా దేవుని యొక్క వాక్యంలో, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, ముందు అడుగుడి మీకు ఇయ్యబడును అంటుంది. కనుక వెతికితే ఆయన మనం దొరుకుతాడు. మన వస్తువు ఏదైనా కనపడకపోతే ఎంతగా వెతుకుతాం, అది కనపడేంత వరకు కూడా మనకి నిద్ర పట్టదు. అది విలువైన వస్తువు కానీ, లేకపోతే తక్కువ విలువైందైనా కానీ, మనకు అవసరమైనటువంటి వస్తువు, మనం ప్రతిదినం ఉపయోగించుకునేటువంటి వస్తువుని మనం ఎక్కడ పోగొట్టుకున్నా దాన్ని మనం జాగ్రత్తగా వెతుకుతాం, ఎంతో జాగ్రత్తగా వెతుకుతాం. అందుకని మనం కూడా ఆయన సమీపంగా ఉన్నప్పుడే, ఆయన మనకు దగ్గరగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? వెతకాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో ఎవరైనా ఒక అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మన అవసరం నిమిత్తం ఆయన మనకు దగ్గరగా ఉన్నప్పుడు మనం ఆయన వెతుక్కుంటూ వెళ్తాం. ఎక్కడున్నాడు? ఫలానా అడ్రస్‌లో ఉన్నాడు, ఫలానా దగ్గర ఉన్నాడు అని తెలుసుకొని మనం వెతుక్కుంటూ వెళ్ళి ఏం చేస్తాం? ఆయనకి మనం విన్నపాన్ని తెలియచేస్తాం. అలాగే దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన్ను వెతకాలి. అంతేగాకుండా దేని గురించో చింతపడకుడు గాని, ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటుంది దేవుని యొక్క వాక్యం. అయితే నా ప్రియమైన వర్లరా, దేన్ని గురించి చింతపడకుడి. చింతంట మనలను ఎంతగానో కృంగదీస్తుందా, చింత మనలను ఎంతగానో మనకు నిరుత్సాహాన్ని కలుగచేస్తుంది. చింత మనల్ని ఎక్కడికో తీసుకుని వెళ్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, చింత ఇప్పుడు చూడండి, మెంటల్ డిప్రెషన్ అని, ఆ తర్వాత మానసికంగా ఇదే మెంటల్ డిప్రెషన్ అంటే మానసికంగా అనుభవిస్తున్నటువంటి మరి బాధ. అది ఎందుకు వస్తుంది? చింతించటం వలన. చింతించి మనం మురుడు ఎక్కువ చేయలేము, మురుడు తక్కువ చేయలేము. మన యొక్క సమస్య మనం చింతించటం వలన అది చిన్నదైపోదు, లేక పెద్దదైపోదు. అలాగే ఒక నల్లని వెంట్రుకని తెల్లగా చేయలేము, తెల్లని వెంట్రుకను నల్లగా కూడా చేయలేము. ఆయన అంటాడు కదా, నేను మీ కొరకు చింతిస్తున్నాను. మన కొరకు ఆయన చింతిస్తున్నాడంట. అవును, మన కొరకు చింతించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మన కొరకు చింతించేటువంటి వారు ఎవరు లేరు. కానీ మన కొరకు దిగివచ్చిన, తన ప్రాణం పెట్టిన ఆ యొక్క దైవ కుమారుడు ఏమంటున్నాడు? మీ కొరకు నేను చింతిస్తున్నాను. ఆయన మన కొరకు చింతిస్తా ఉన్నప్పుడు మనం చింతించవలసినటువంటి అవసరమే లేదు. అవును, ఆ చింత యావత్తు ఆయన మీద పెట్టాలి. మన వారం యావత్తు ఆయనకు అప్పచెప్పాలి. ఆయనకి తెలీదా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో? ఆయన చూడలేదా? మనం దేని కొరకు చింతపడుతున్నామో ఆయన ఎరగట్లేదా? మనం దేని గురించి ఇబ్బంది పడుతున్నామో ఆయన చూడలేదా? మనల్ని సృష్టించిన దేవుడు మనకంటే ముందే మన అవసరతలన్నిటినీ కూడా ఆయనకి తెలుసు కదా. మనల్ని సృష్టించాడు కదా. ఆయన తన పోలికలో, తన స్వరూప్యంలో మనల్ని సృష్టించాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఈ యొక్క సృష్టిని సృష్టించక మునిపే నిన్ను నన్ను కూడా సృష్టించాడు. అట్లాంటప్పుడు ఆయనకి మన అవసరతలన్నీ కూడా తెలుసు కదా. ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఏది చెయ్యాలో అనేటువంటిది ఆ దేవునికి తెలుసు కదా. కనుక చింతించొద్దు. మనం ఊరికే చింతిస్తాం. ఆ చింతించడం వలన మనకు అనారోగ్యాలు,
చింతించటం వలన మనం అసలు దేవుని వైపు చూడలేము. అసలు మన కొరకు మరణించినటువంటి దేవుని వైపు అసలు చూడలేము చింతలో. కనుక చింతించొద్దు, చింతపడకూడదు. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనల చేత ప్రతి విషయంలో, అంటే ఏంటి ఆ ప్రతి విషయం? మమ్మల్ని బ్రతికించావు, నీకే స్తోత్రం అయ్యా. మాకు ప్రాణం ఇచ్చావు, నీకే స్తోత్రం అయ్యా. మమ్మల్ని రక్షించావు, నీకే స్తోత్రం అయ్యా. మా ప్రాణానికి జీవాన్ని ఇచ్చావు, నీకే స్తోత్రం అయ్యా. మా ఆత్మకు రక్షణ ఇచ్చావు, నీకే స్తోత్రం అయ్యా. మమ్మల్ని ఈ దేశంలో పెట్టావు, నీకే స్తోత్రం అయ్యా. మీరు తీసుకురాకపోతే, మీరు ఇక్కడ పెట్టకపోతే మాకెవరు చేసేవారు? మా పట్ల అనేక మేలులు చేశావు, మాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకే స్తోత్రం అయ్యా. చేయటానికి ఒక మంచి ఉద్యోగం ఇచ్చావు, నీకే స్తోత్రం అని ఈ రీతిగా ప్రతి విషయంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ మన పరిస్థితులకు చాలిన దేవుడికి ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. విజ్ఞాపన, మరి నీతిమంతుల యొక్క విజ్ఞాపన బహు బలమైనటువంటిదిగా, బహు స్థిరమైనటువంటిదిగా ఉంటుంది. అట్టి విజ్ఞాపన మరి ఎలా చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ మన విన్నపాలన్నింటినీ కూడా ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయాలి. ఆ మహిమ కలిగిన దేవునికి, ఆ ప్రభావం కలిగిన దేవునికి, ఆ శక్తివంతుడైన దేవునికి నిన్ను నన్ను కూడా ఈ రీతిగా తన స్వరూపంలో సృజించి మనలోకి జీవాన్ని పంపించి ఈ భూమి మీద మనం జీవించటానికి కృపణించి మనకు సమయం ఇచ్చి మనలను మరి ఈ రీతిగా బ్రతికిస్తున్నటువంటి దేవుడికి మనం ఏం చేయాలి? నా ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన విజ్ఞాపనలు, ప్రార్థన చేయాలి. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ఆ రెండిటికి కూడా తేడా ఉంది. ఆ ప్రార్థన విజ్ఞాపనల చేత, ప్రార్థన అంటే దేవుని దగ్గర వచ్చి ఆయనను స్తుతిస్తూ ఆ నామాన్ని మహిమపరుస్తూ మనం ప్రార్థిస్తాం. విజ్ఞాపన అంటే అనేకుల కొరకు, మనకున్న మన 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 కొరకు, మరి ఈ ప్రపంచం కొరకు, దేశాలు రాష్ట్రాల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అది విజ్ఞాపన. మన అధికారుల కొరకు, మరి మనకిచ్చినటువంటి ప్రతి దాని కొరకు కూడా ఆయన నీతిలోకి, ఆయన రాజ్యంలోకి వారు చేర్చబడినట్లు విజ్ఞాపన చేయాలి. అయితే నా ప్రియమైన వాళ్ళను, మరి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి ఉండును. ఎప్పుడైతే మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నపాలు దేవునికి తెలియచేస్తామో ప్రార్థన విజ్ఞాపనల చేత, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం, జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క సమాధానం, అమ్మా నా మనస్సు ఇప్పుడు సమాధానకరంగా ఉంది, నా మనస్సు ఇప్పుడు నిబ్బరంగా ఉంది, నేను విడవను ఎడబాయను అని చెప్పినటువంటి ఆ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి మనం ప్రార్థన చేసి విజ్ఞాపనలు చేసి కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపాలు ఆయనకి తెలియచేసినప్పుడు మనకు ఒక సమాధానం కలుగుతుంది. ఆ సమాధానానికి, ఆ జ్ఞానానికి మించిన దేవుని సమాధానం దేవుని వలన మన హృదయానికి, మన తలంపులకు కాములి ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాను అంటాడు. ఈనాడు ప్రపంచంలోనే దేశాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, ఎక్కడ చూసినానో అసమాధానకరమైనటువంటి పరిస్థితులే. సమాధానకరమైన పరిస్థితులు ఎక్కడ కూడా కనపట్టలా.
మన జ్ఞానం ముఖ్యం కాదు. మన జ్ఞానము మనకి జ్ఞానం ఉండొచ్చు. దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనం పొందుకొని ఉండొచ్చు. ఆ జ్ఞానానికంటే మించింది ఏది అంటే దేవుడిచ్చేటువంటి సమాధానం. ఎప్పుడైతే ఆ సమాధానాన్ని మనం కలిగి ఉంటామో నా ప్రియమైన వాళ్ళరా, ఆ సమాధానం మన హృదయాలకిని, మన తలంపులకును కావలి ఉంటుంది. మనం అట్టి సమాధానాన్ని మనకు ఆ సమాధానంతో మన మన హృదయాలను ఆ సమాధానం ఏలాలి. అవును. మన తలంపులను ఆ సమాధానం ఏలాలి. ఆ సమాధానం మన మనస్సుని ఏలకపోతే, ఆ సమాధానం మన తలంపులను ఏలకపోతే, మనం నా ప్రియమైన వాళ్ళరా చింతిస్తా ఉంటాం. దేవుణ్ణి వేడుకోలేకుండా ఉంటాం. మరి ప్రార్థన చేయలేకుండా ఉంటాం. విజ్ఞాపన చేయలేకుండా ఉంటాం. ఆయన చేసిన మేళ్ళన్నిటినీ కూడా తలంచుకుని కృతజ్ఞతలు చెల్లిస్తూ మన యొక్క విన్నపాలు ఆయనకి తెలియచేయలేకుండా ఉంటాం. ఆ సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం ఎవరి వల్ల కలుగుతుంది? ఒక దేవుని వల్లే కలుగుతుంది. డబ్బుంటే కలగదు, ఆరోగ్యం ఉంటే కలగదు, ఐశ్వర్యం ఉంటే కలగదు. ఒక్క దేవుని వల్లనే మనకి ఆ సమాధానం కలుగుతుంది కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆయనను మరి ఆయన ఇచ్చేటువంటి సమాధానకర్త అయిన ఆ యేసు ప్రభువుని మన హృదయానికి ఆయన ఇచ్చే సమాధానం మన తలంపులకి కావలిగా ఉంటుంది. అవును. ఈనాడు అనేక మంది మరి మెంటల్ స్ట్రెస్‌లతో అనేక మంది మరణిస్తూ ఉన్నారు. బలవంతమైనటువంటి మరణాలు కూడా చూస్తా వస్తున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అది ఎందుకని? వారికి సమాధానం లేక, వారికి ఆ యొక్క దేవుని యొక్క సమాధానం వారు కలిగి ఉండలేదు కనుక, ఆ సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి కనుక వారు తెలుసుకుంటే, ఆ దేవునిలోకి కనుక వచ్చినట్లయితే అట్టి సమాధానం ఆయన ఇస్తాడు. అది మన హృదయాలకి, మన తలంపులకి కావలి ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మనం ఎవరి యందు ఆనందించాలి? ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించాలి. దేవుని యందు ఆనందించేటువంటి వరంగా ఉండాలి. అంతేకాకుండా సంతోషించేటువంటి వరంగా ఉండాలి. ఇది లేదు, అది లేదని చింతపడబాక, ఇది జరగలేదు, అది జరగలేదని విచారించబాక, నువ్వు దేవుని యందు సంతోషపడతా ఉండు. ఆయన నీకు మనకు సమీపంగా ఉన్నాడు కనుక, మీకు మాట చెప్పునా, మాకేమి లేకపోయినా నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటా. నా దగ్గర ఏమి లేకపోయినా చింతించను. అంటే నేను ఏదో గొప్పదాన్నని కాదు కానీ నా ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుడు అన్ని తీరుస్తాండి. ఆ దేవుడు అన్ని చేస్తాండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మరి అది నాకెందుకో 2 సంవత్సరాలుగా రావాలని చెప్పి అనుకున్నా. నేను 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 నా ఆలోచన చొప్పున నేను అనుకున్నానేమో. నేను రాలేకపోయాను కానీ, దేవుడు నాకు ఆత్మలో నుంచి ప్రేరేపణిచ్చి మరి వెళ్ళమన్నప్పుడు అసలు నిజంగా కూడా చెప్తా, నా దగ్గర ఇప్పుడు పైసా లేదు. ఎవరు నన్ను ఇక్కడికొస్తే రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా నాకేమీ తెలీదు. అయినప్పటికీ కూడా దేవుడు నా ప్రయాణానికి కావాల్సినటువంటి ఖర్చునిచ్చి, మా బిడ్డలేమి కాదు, మా బిడ్డల మీద ఆధారపడలేదు నేను. మా బిడ్డలు ఉన్నారని చూసుకొని నేను రాలేదు. దేవుడే ఉన్నాడు. మరి బయలుదేరి వచ్చేటప్పుడు ఎవరు నిన్ను రిసీవ్ చేసుకుంటారు ఎయిర్‌పోర్ట్‌లో? ఎవరొస్తారు? ఎలా వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? అనే క్వెషన్‌లు చాలా చాలా క్వెషన్స్ సంధించబడ్డాయి. అయినప్పటికీ కూడా నేనేం చెప్పాను అంటే, దేవుడు ఎవరో ఒకళ్ళని సిద్ధపరిచే ఉంటాడు. దేవుడు తప్పకుండా సిద్ధపరిచి ఉంటాడు. ఆ సిద్ధపరిచినటువంటి ఆ వ్యక్తి ద్వారా నాకు సహాయం కలుగుతుంది. ఎవరైనా వచ్చి నన్ను తీసుకువెళ్తారు. దేవుడు ఆ సమయానికి నన్ను పంపిస్తాడు అని చెప్పి అట్లాగే మాట్లాడి, ఆ విశ్వాసంతో, దేవుని యందు ఆ నిరీక్షణతో, దేవుడు ఇంతకుముందు చేసిన దేవుడు ఇప్పుడైనా చేస్తాడు అనే కృతజ్ఞతతో
ఆ రీతిగా ప్రయాణమై వచ్చాను. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆ టికెట్ నేను ఇతిహాద్ ఎయిర్‌లైన్స్‌కి కొనుక్కుంటే మరి అమ్మో! అసలు ఫ్లైట్‌లు సరిగ్గా రావు, పెట్టవు. ఆ ఇతిహాద్ ఎయిర్‌లైన్స్ ఎందుకు కొనుక్కున్నావు అన్నప్పుడు దేవుడున్నాడు. తప్పక దేవుడు తీసుకెళ్తాడు అనే నిరీక్షణ కలిగినప్పుడు, అమ్మో! నీ ధైర్యానికి మేము చెప్పలేము అని మాట్లాడారు నా ప్రియమైన వాళ్ళరా. కనుక మనం ప్రతి విషయంలో కూడా చింతపడొద్దు. నన్నెవరు తీసుకెళ్తారు నిజంగానే అని చింతపడతా, దిగులు పడతా మరి కూర్చున్నట్టయితే నేనిక్కడి దాకా రాగలిగేదాన్ని కాదు. మన చింత ఎవరితో తెలిసినా ఆ దేవుని దగ్గరికి మరి ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని, ఆయనిచ్చేటువంటి సమాధానాన్ని నా నా యొక్క మనస్సుకి మరి తలంపులకు కావలి ఉంచుకొని బయలుదేరొచ్చాను. నాకు చేసిన దేవుడు మీకు చేయడా? ప్రతి పరిస్థితిలోనూ నాకు చాలిన దేవుడుగా ఉన్నాడు. ఎన్నెన్నో ఈ ప్రయాణంలో ఎన్నో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అసమాధానకరమైన పరిస్థితులు, వీటన్నిటి నుంచి దాటిస్తున్నటువంటి దేవుడు, నన్ను దాటించిన దేవుడు మీకు మిమ్మల్ని దాటించడా? ఏ పరిస్థితిలోనైనా నేను ఎప్పుడు కూడా ఆనందిస్తూనే ఉంటాను కానీ, ఎప్పుడు కూడా దుఃఖపడి విచారించేటువంటి దానిగా ఉండకుండా దేవుడు చేశాడు. నా దగ్గర ఏది లేకపోయినా శూన్యంలో సృష్టించేసిన దేవుడు అది మరి సమస్తాన్ని నాకు ఇచ్చి నడిపించాడు. అట్టి దేవుడిని మీరు కలిగి ఉన్నారు కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ విషయంలో కూడా చింతపడొద్దు కానీ మీరు ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ముందుకి నడవలసినటువంటి వారముగా ఉంటున్నాం. దేవుడి ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్య, మీకే స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు. నా ప్రభువా, ఎల్లప్పుడూ నీ యందు ఆనందించమన్నావు. మరలా చెప్తున్నాను, ఆనందించమన్నావు. మా హృదయాలకి దేనిని గురించి చింత రానీయకుండా చేయండి. ప్రతి విషయంలో మీరు మాకుండి మీరు సహాయం చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మీరు తప్ప మాకెవరున్నారు? మేము చింతించినా మాకేది జరగదు ప్రభా. మరి కనుక మా చింత, మా భారం నీకిచ్చి మేము ముందుకు నడవటానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. బిడ్డలు నా తండ్రి, మరి నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో కూడా సమృద్ధి ఉన్నప్పుడు సంతోషం కాదు కానీ, ఎందులోనూ సమృద్ధి లేకపోయినా నీ యందు సంతోషించాలి, నీ యందు ఆనందించాలి. ఈ పూట తినటానికి లేకపోయినా, ఈ పూట ఉండటానికి లేకపోయినా నీ యందు సంతోషించి నీ యందు ఆనందించినట్లయితే నీవు సమస్తాన్ని మాకు ఇచ్చి మీ సమాధానాన్ని మా హృదయంలో, మా తలంపులకు కావలిగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు. అట్టి దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఏ మనుషులు చేయలేరు ప్రభా, ఏ ఒక్క వ్యక్తి చేయలేరు ప్రభా అంతటి త్యాగం. ఆ త్యాగాన్ని మేము గుర్తు చేసుకున్నట్లయితే మేము దేనిలో కూడా సంతోషిస్తూ ముందుకు నడుస్తాం. నాయన, మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క మహిమైశ్వర్యంలో మా అవసరతను తీర్చినందుకై స్తోత్రాలు. మీ కృపా మహాదైశ్వర్యంలో మా ప్రతి ఆలోచనలను నెరవేరుస్తూ, మా ప్రతి తలంపులను నైనా మీరు నెరవేరుస్తూ, మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ఆనందం మా హృదయాల్లో నింపుకొని, మా ఆలోచనలకు కావలిగా ఉంచుకొని ముందుకు మేము నడవటానికి మీరు సహాయం చేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ ఈ సన్నిధి సరిహద్దులను విశాలపరచమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్య, మీకే